యథార్థంగా కనుక ప్రవర్తిస్తే ఆ మనిషికి దేవుడు మేలు చేయకుండా ఉండలేడంట. యథార్థంగా ప్రవర్తిస్తే ఆ మనిషికి ఖచ్చితంగా దేవుడు మేలు చేస్తాడు. చూడండి సహోదరులారా, మాట కూడా మీకు తెలియజేస్తాను. కీర్తన గ్రంథం 81వ కీర్తన అనుకుంటా. చూడండి ఒకసారి. కీర్తన గ్రంథం, సహోదరులారా గమనించాలి, శ్రద్ధగా దేవుని మాటలు ఆలకించాలి. ఎనభై 84వ కీర్తన 11వ వచనం. 84వ కీర్తన 11వ వచనం. స్పీడ్ గా చదవండి. సూర్యుడు కేడువై ఉన్నాడు. ఆ మాట అండర్లైన్ చేయండి. యథార్థంగా ప్రవర్తించు వాడికి ఏ మేలు చేయక